హెన్నా బెస్టా, హెయిర్ కలర్ బెస్టా? మీలో చాలా మంది గ్రే హెయిర్ వచ్చినప్పుడు హెయిర్ కలర్ వేసుకుంటే అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి హెన్నా అయితే మన హెయిర్ పాడవదు, సేఫ్, న్యాచురల్ అని చెప్పి ఆలోచించి పెట్టుకుంటున్నారా? సో అయితే మీరు ఈ విషయం గమనించారు ఎప్పుడైనా? హెన్నా పెట్టుకుంటున్నప్పుడు మీకు ఒక 10-15 హెయిర్స్ ఉన్నాయి గ్రే హెయిర్ అని చెప్పి హెన్నా బెస్ట్ అని స్టార్ట్ చేసినప్పుడు మీకు తొందరగా మిగిలిన హెయిర్ కూడా గ్రే అయిపోవడాన్ని నోటీస్ చేశారా? నేనైతే నోటీస్ చేశాను. చాలామంది ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. సో హెన్నా అనేటటువంటిది రెగ్యులర్గా యూజ్ చేయడం కోసం ఇప్పుడు ఒక బిజినెస్ స్ట్రాటజీ లాగా ఏం చేస్తున్నారు అంటే దానిలో కొన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ కెమికల్స్ కానీ కలుపుతున్నారు. దానివల్ల ఏమవుతుంది అని అంటే పక్కనున్న హెయిర్ కూడా గ్రే అవుతుంది. తొందరగా ఎక్కువ సార్లు హెన్నా పౌడర్ కొని మీరు మళ్ళీ పెడుతూ ఉంటే వాళ్ళకి బిజినెస్ కూడా బాగుంటుంది అని వాళ్ళు చేస్తున్నారు. కానీ నిజానికి ప్యూర్ క్వాలిటీ హెన్నా ఏదైతే ఉందో అది కేజీ 2000 కన్నా ఎక్కువగా ఉంటుంది. బికాస్ చాలా ఎక్కువ ఆకుని మీరు కోసి నీడలో ఆరబెట్టి వస్త్రగాలితం చేస్తే మీకు చాలా కొంచెం క్వాంటిటీనే వస్తుంది. సో ప్యూర్ క్వాలిటీ వాడుకుంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు.